నా నటనకు నా వాయిస్ అదనపు హంగుని అమర్చిపెట్టింది. నా చిత్ర విచిత్రమైన రియాక్షన్స్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. జంధ్యాల గారి శిష్యుడన్న పేరు, చిరంజీవి గారితో ఉండడం వల్ల చిరంజీవి గారి మనిషినన్న పేరు, ఇవి నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. భగవంతుడు నన్ను హాస్యనటుడిని చేసి ప్రపంచంలోని తెలుగు ప్రజలందర్నీ నవ్వించడానికి నియమించాడన్న భావన కలిగింది. అదంతా రాజపూజ్యం. ఇహ అవమానం విషయానికి వస్తే, మనిషి గర్వించే స్థాయిలో ఉండి నిగర్విలా జీవించాలి. గెలుపు మత్తు తలకెక్కి పొగరు, అహంకారంతో ప్రవర్తించకూడదు. నాకు పొగరు లేదు, అహంకారమూ లేదు. ఖచ్చితంగా ఉండేవాడిని. ఇదంతా నేనొక స్థాయికి చేరుకున్నాకే. కానీ ఈ సంఘటన జరిగింది మాత్రం మొదట్లోనే. అప్పుడు రామానాయుడు గారి సినిమా